నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, మీకు బంగారం కావాలా? అయితే సముద్రంలోకి వెళ్ళి ఎతకండి. ఇదేదో ఊరికే చెప్పట్లేదండి. ఈ స్టోరీ పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది. అట్టడుగు సముద్రంలో చాలా వరకు బంగారం ఉందని ఇటీవల పరిశోధనలు చెబుతున్నాయి. అవును, మీరు సరిగ్గానే విన్నారు. సముద్రంలో బంగారం ఉంది, కానీ అది మనం ఊహించినట్లు బంగారు నాణ్యాల రూపంలో అయితే లేదు. ఈ బంగారం సముద్ర నీటిలో చిన్న చిన్న కణాలుగా చాలా తక్కువ సాంద్రతతో ఉంటుంది. ఈ కథలో బంగారం ఎక్కడ ఎలా ఉందో వివరంగా చెప్తాను. స్టోరీ అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి పోయి బంగారం తెచ్చుకోండి. సముద్రంలో బంగారం గురించి మాట్లాడడం అంటే మన బాల్యంలో విన్న సముద్రంలో దాగిన నిధుల కథలను గుర్తు చేస్తుంది. ఓడలు మునిగిపోయినప్పుడు వాటిలోని బంగారం సముద్ర గర్భంలోకి చేరిన కథలు, లేదా సముద్ర తీరంలో దాగిన నిధుల గురించి ఊహాగానాలు మనల్ని ఎప్పుడూ ఆకర్షించాయి కదా. కానీ నిజంగానే సముద్రంలో బంగారం ఉంది. ఎంత అనుకుంటున్నారా? అక్షరాల 14 మిలియన్ కిలోల బంగారం. దీనిలో సగం బయటకు వచ్చినా సరే మన భూమిపై పేదరికం అనేదే ఉండదు. అయితే ఇది మనం ఊహించినంత సులభంగా అయితే దొరకదు. సముద్ర నీటిలో బంగారం అతి సూక్ష్మమైన సాంద్రతతో, అంటే 1 లీటర్ నీటిలో ట్రిలియన్లో 1/1 గ్రాము మాత్రం ఉంటుంది. దీన్ని కనుక్కోవడం కూడా ఒక చిన్న సవాలే. అసలు సముద్రంలో ఈ బంగారం ఎలా చేరింది? ఇది నదుల ద్వారా, గాలి ద్వారా వచ్చిన ధూళి ద్వారా, సముద్ర గర్భంలోని హైడ్రోథర్మల్ వెంట్స్ ద్వారా సముద్రంలో చేరుతుంది. ఈ బంగారం అనేది 1 నుండి 2 మైళ్ళ లోతులో రాళ్లలో పొదిగి ఉంటాయి. ఇప్పటికే శాస్త్రవేత్తలు బంగారాన్ని గ్రహించే కొత్త పదార్థాలను అభివృద్ధి చేస్తున్నారు, కానీ ఈ ప్రక్రియ ఇంకా ల్యాబ్ దశలోనే ఉంది. డీసాలినేషన్ ప్లాంట్లతో బంగారం సేకరణను కలపడం వంటి ఆలోచనలు కూడా చిన్న స్థాయిలోనే ఉన్నాయి. హైడ్రోథర్మల్ వెంట్స్ దగ్గర కూడా బంగారం కొంత ఎక్కువ సాంద్రతలో ఉన్నప్పటికీ అది ఎక్కువగా లోతైన సముద్రంలో విస్తరిస్తుంది. వెంట్స్ దగ్గర స్థిరపడదు. అందువల్ల ప్రస్తుత టెక్నాలజీతో ఈ బంగారాన్ని సేకరించడం అసాధ్యంతో పాటు ఖరీదైంది. కాబట్టి సముద్రంలో బంగారం ఉందని తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉన్నప్పటికీ అది మనల్ని రాత్రికి రాత్రి ధనవంతులను అయితే చేయదు. ఇది ఒక అద్భుతమైన శాస్త్రీయ ఆవిష్కరణ, కానీ ఆచరణాత్మకంగా దీన్ని ఉపయోగించడం మాత్రం ప్రస్తుతం సాధ్యం కాదు. భవిష్యత్తులో టెక్నాలజీ మెరుగవుతుందేమో, కానీ ఇప్పటికీ సముద్రంలోని బంగారం ఒక ఆకర్షణీయమైన కథగా మిగిలిపోతుంది. అయితే ఈసారి మీరు బీచ్కి కానీ సముద్రానికి కానీ వెళ్ళినప్పుడు మాత్రం కాస్త లోతుగా పరిశీలిస్తే మీకు అదృష్టం కూడా కలిసి రావచ్చేమో. ఆలోచించండి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియజేయండి.